if you have to know about the beginning of this church in Bombay, I think Brother Champakalal Bhatt's son, Brother Sharad Bhatt, who has who was there present. Of course, he was a small child at that time, so he can. I think he is the only competent person to give us some details on this matter. और बॉम्बे शहर में प्रभु की सेवकाई कैसे शुरू हुई है, भाई शरद भट्ट जी सही व्यक्ति होंगे जो कि सेवकाई के बारे में कुछ बता सकते हैं. బాంబే పట్టణపు యొక్క పరిచర్య గురించి మాట్లాడాలంటే మా మధ్య సోదరుడు చంపకలాల్ గారి కుమారుడైన శరద్ భట్ గారు ఉండి ఉంటున్నారు. ఆ దినంలో చిన్న బాలుకుడు అయినప్పటికి కూడా కేవలం ఆయన మాత్రమే ఆ సాక్ష్యం ఏ విధంగా ఆరంభించబడి ఉంటున్నది, ఆరంభ దినాల విషయాల గురించి మాట్లాడగలిగిన హక్కు కలిగిన వారు అయి ఉంటున్నారు. So as some of you know him, he is serving the Lord in the town of Jalna in Maharashtra state. आप में से कुछ लोग उनको जानते होंगे. महाराष्ट्र राष्ट्र के जालना में वे प्रभु की सेवकाई में बने हुए हैं. మీలో అనేక మంది ఆయన ఎరిగిన వారు అయి ఉంటున్నారు. మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో ఆయన పరిచర్య చేస్తుంటున్నారు. So he will share shortly about the work, the beginning of the work in the city of Bombay with us. मुंबई शहर में शुरुआत में कैसे सेवा शुरू हुई है, संक्षिप्त रीति से वो हमारे साथ बांधेंगे. బాంబే పట్టణంలో ఏ విధంగా పరిచర్య ఆరంభించబడి ఉంటున్నది, ఆరంభ దినాల విషయం గురించి క్లుప్తంగా సోదరుడు శరద్ భట్ గారు మన మధ్య పంచుకొని ఉంటున్నారు. So we will all stand up, and as we stand up, we will again sing this chorus. गवाही की पुस्तक है मेरे पापा की, कॉल इनटू हिज ग्लोरी एंड किंगडम. ఆయన మహిమకు రాజ్యమునకు పిలవబోట అని సోదరు చంపలాల్ భట్ గారు రాసిన ఆయన సాక్ష్యము ఆత్మ సాక్ష్యం ఉన్నది. ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నది. దయచేసిన వాళ్ళు కాపీలు తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉన్నది, అది ఉచితంగా ఇవ్వబడుతున్నది. इफिसी की पत्री पहला अध्याय 4 पद. ఎఫెసీ 1:4. ఎఫెసీ పత్రిక 1:4. साथ में मिलकर पढ़ेंगे समय बचाने के लिए. సమయం తగ్గించిన నిమిత్తమే కలిసి చదువుకుందాం. తెలుగులో 4 కలిసి ఉన్నాయి కనుక హిందీలో మాత్రం కలిసి చదువుకుందాం. తెలుగులో నేను తర్వాత చెప్తాను అన్నమాట. जैसा उसने हमें जगत की उत्पत्ति से पहले उसमें चुन लिया कि हम उसके निकट प्रेम में पवित्र और निर्दोष हो. తన పరిశుద్ధము నిర్దోషమునై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. परमेश्वर अपने वचन के पढ़े जाने पर आशीष दे. దేవుడు తన వాక్య భాగమును ఆశీర్వదించును గాక. इस जुबली कॉन्वोकेशन का थीम भी कि प्रभु ने हमें चुन लिया, हमने प्रभु को नहीं चुना. ఈ జూబిలీ కూడికల యొక్క ముఖ్యాంశం కూడా ప్రభువే మనల్ని ఎన్నుకొని ఉన్నాడు, మనము ఆయనను ఎన్నుకొనలేదు. मैं जो कुछ भी हूँ केवल प्रभु के अनुग्रह से हूँ. నేనేమై ఉన్నాను అనేది కేవలం దేవుని కృప చేతనే అయి ఉన్నాను. प्रभु की महिमा के लिए मैं कुछ चंद शब्दों में गवाही दूंगा. దేవుని మహిమాత్మై కొద్ది నిమిషాల్లో నేను సాక్ష్యం ఇస్తాను. प्रभु ने मुझे इस शहर में मेरा जन्म हुआ ఈ పట్టణంలో నేను జన్మించి ఉన్నాను. और यहाँ पर मेरी पढ़ाई हुआ, मेरा बचपन गया और सब मैं बड़ा हुआ. నేను ఇక్కడే చదువుకున్నాను, ఎదిగాను, చదువుకున్నాను. నా బాల్యకాలం ఇక్కడ గడిచింది. मेरे माता पिता विश्वासी थे. నా తల్లిదండ్రులు విశ్వాసులు. और प्रभु के दास और दासी थे. వారు ప్రభు సేవ చేసే సేవకుడు సేవకురాండ్లై ఉన్నారు. बचपन से प्रभु का वचन घर में सिखाया गया. చిన్నప్పటి నుండి దేవుని వాక్యం ఇంట్లో నేర్పించబడి ఉన్నది. इसलिए इस वचन मेरे लिए बहुत ही प्रिय है. కనుకనే ఈ వాక్యం నాకు ఎంతో ప్రియమైనది. 1961 शहर में मेरा नया जन्म हुआ. 1961 సంవత్సరము జనవరి 1 తారీఖున అహ్మదాబాద్ బేర్షబాలో
నా నూతన జన్మ జరిగి ఉన్నది. और 1968 में मैंने बपतिस्मा की गवाही बम्बई शहर में दिया जब भाई भगत सिंह स्पेशल मीटिंग के लिए नवंबर में आए थे. నవంబర్ నెలలో 1968 సంవత్సరంలో సౌర్ భగత్ సింగ్ గారు స్పెషల్ కేటగిరీకి వచ్చినప్పుడు నేను బాప్టిస్ట్ సాక్ష్యం ఇచ్చున్నాను. और 1969 में जनवरी में प्रभु ने मुझे पूरी सेवा में बुलाया. 1969 సంవత్సరం జనవరి నెలలో ప్రభు నన్ను సంపూర్ణ సమయ సేవ కొరకై పిలిచి ఉన్నాడు. 1968 में हमने गुड फ्राइडे ईस्टर की मीटिंग रखा था, तभी शिवसेना लोगों ने मुझे मारा था. 1968 సంవత్సరంలో ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంలో ప్రత్యేక కూడికలు పెట్టినప్పుడు శివసేన వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు. जहाँ हमारा घर है विक्रोली में विशेष सभा रखी गई थी. విక్రోలిలో మా ఇంటి దగ్గర ప్రత్యేక కూడికలు జరపడి ఉన్నాయి. गुड फ्राइडे अगले दिन गुरुवार के दिन बृहस्पति के दिन जो मीटिंग में मुझे आकर मारा और मैं 3 दिन बेहोश अस्पताल में था. మంచి శుక్రవారం ముందు దినము గురువారం నాడు వాళ్ళు వచ్చి నన్ను కొట్టగా 3 దినాలు నేను స్పృహలో ఉన్న ఆసుపత్రిలో పడి सैन सिविल हॉस्पिटल में एडमिट था. శాన్ సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటుంది. डॉक्टर ने कहा कोई आशा नहीं है, డాక్టర్ నాడు ఇతనికి బతకడానికి అవకాశం లేదని. लेकिन प्रभु ने पुनरुत्थान के दिन ईस्टर के दिन मुझे जिलाया. అయితే ప్రభు పునరుత్థానమందు ఈస్టర్ దినమందు నన్ను తిరిగి లేవనెత్తి ఉన్నాడు. और 3 साल तक मेरे माता पिता मेरी सेवकाई के लिए सेवा में समर्पित होने के लिए प्रार्थना कर रहे थे. 3 సంవత్సరముల వరకు నన్ను సేవకు సమర్పించడానికి నా తల్లిదండ్రులు ప్రార్థిస్తూ मैंने వచ్చారు. भी उपवास प्रार्थना किया और प्रभु ने मुझे वचन के द्वारा सेवकाई के लिए फुल टाइम सेवा के लिए 69 में बुलाया. నేను కూడా ఉపవాసం ప్రార్థన చేయగా 1969 సంవత్సరంలో ప్రభు నన్ను సంపూర్ణ సమయ సేవ కొరకే పిలిచి ఉంటున్నాడు. तो जब मैं 12 साल का था मैंने प्रभु को पाया. 12 సంవత్సరాల వయసులో నేను ప్రభువుని పొంది ఉన్నాను. भजन 32 अध्याय 5 पद के अनुसार प्रभु ने मुझे एश्योरेंस दिया कि मेरे पाप प्रभु ने क्षमा कर दिया. కీర్తన 32 అధ్యాయం 5వ వచనం అనుసరించి ప్రభు నా పాప క్షమాపణ నిమిత్తమే నిశ్చయిస్తున్నాడు. अब मैं बम्बई के विषय में कुछ कहना चाहता हूँ. నేను బాంబే గురించి కొన్ని విషయాలు చెప్పగోరుతున్నాను. देखिए अय्यूब की पुस्तक యోబు గ్రంథం చూడండి 8 अध्याय 8వ అధ్యాయము और 7 पद 7వ और వచనం 8 पद. 7-8 వచనాలు. चाहे तेरा भाग पहले छोटा ही रहा हो परंतु अंत में तेरी बहुत बढ़ती होती है. पिछली पीढ़ी से लोगों से तो पूछ और जो कुछ उनके पुरखाओं ने जांच पड़ताल की उस पर ध्यान दे. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. बम्बई शहर में हम सायन में रहते थे బాంబే పట్టణంలో మేము సాయంలో ఉండేవాళ్ళము. और वहां पर हम 1-2 परिवार के साथ में ये सेवकाई को शुरू किया. అక్కడ మేము 2 కుటుంబాలు ఈ పరిచర్యను ఆరంభించుంటున్నాం. पहले संडे स्कूल मिनिस्ट्री हुई మొట్టమొదటి సండే స్కూల్ పరిచర్య జరిగింది. और बाद में हमने आराधना भाई विल्सन कॉन्ट्रैक्टर का परिवार और हमारा भट्ट परिवार हम लोग आराधना के लिए इकट्ठा हुए थे. ఆ దినాల్లో కాంట్రాక్టర్ కుటుంబము మా కుటుంబము ఈ 2 కుటుంబాలు కలిసి మరి ఆరాధనకు కూడి వచ్చేవారం. उसके पश्चात भाई भगत सिंह को पहली बार बुलाया. तब कुर्ला में मेथोडिस्ट चर्च में उन्होंने शाम की मीटिंग जो 7 दिसंबर 1961 के दिन 3 घंटा पूरी से उन्होंने अपनी गवाही दिया. దాని తర్వాత మేము సౌడ్ భగత్ సింగ్ గారిని ఆహ్వానించగా 1961 సంవత్సరము డిసెంబర్ 7వ తారీఖున ఆయన కొర్లా మెథడిస్ట్ చర్చ్ లో వచ్చి వాక్య పరిచయం చేశారు. 3 గంటలు ఎడతెగకుండా వాక్య పరిచయం చేశారు. और उसके पहले चिंबूर में 10 पथ रोड पर 1960 में आराधना भाई एडविन भाई के यहाँ शुरू हुआ. దానికంటే ముందుగా 1960 సంవత్సరంలో చెంబూరులో సౌర్ ఎడ్విన్ గారి ఇంట్లో ఆరాధన ఆరంభమై ఉంటున్నది. इसका बयान इस पुस्तिका में लिखा हुआ है, इसमें लिखा हुआ है. ఈ పుస్తకంలో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. और 1962 में भाई भगत सिंह और गॉस्पेल टीम को बम्बई में बुलाया गया. 1962 సంవత్సరంలో సౌడ్ భగత్ సింగ్ గారు ఆయనతో కలిసి గాస్పుల్ బృందము ఆహ్వానించబడి ఉంటున్నారు. हेब्रोन से टीम आई थी. भाई दर्शी दासन भाई भी थे, भाई ऑगस्टिन थे और कई लोग करीब 45 लोग थे. కనుక హెబ్రోన్ నుండి సౌరు ఆగస్టిన్ గారు సౌరు దాసన్ గారు ఈ విధంగా ఇంకా అనేక మంది దైవదాసులు ఇతరులు కలిసి సుమారుగా 45 మంది హెబ్రోన్ నుంచి టీం వచ్చి ఉంటున్నారు. पूना बेतनी से टीम आई थी. పూనా బెతనీ నుంచి కూడా కొంతమంది వచ్చారు. अहमदाबाद गुजरात से टीम आई थी అహ్మదాబాద్ గుజరాత్ నుంచి కూడా కొంత టీం और వచ్చింది. और हेब्रोन की टीम आई थी. హెబ్రోన్ నుంచి కూడా టీం వచ్చింది. सब लोग मिलकर 45 लोग हमारे घर में रहते थे विक्रोली में. అందరూ కలిసి విక్రోలీలో మా ఇంట్లో 45 మంది ఉండేవారు. प्रभु के अनुग्रह से वहां पर वो सोते थे ऊपर टेरेस पर और उनके लिए खाना वहां बनाने का काम जिम्मेदारी मैंने उठाया था. దేవుని కృపను బట్టి వారందరూ కూడా మా ఇంట్లోనే ఉన్నారు. రాత్రిపూట ఆ మిద్దె మీద పడుకునే వాళ్ళు వారందరూ కూడా భోజన సదుపాయాలు మా ఇంట్లో చేశాం. నేను కూడా ఇందులో ఈ సేవలో పాల్పొంది ఉంటుని. जैसे राव ब्रदर ने बताया 15 अप्रैल से लेकर 22 अप्रैल 1962 में
ह्यूमा स्कूल में पहली बार वहां पर विशेष सभाएं रखी गई। 2002వ సంవత్సరము ఏప్రిల్ 15వ తారీఖున రావు గారు చెప్పినట్లుగా అక్కడ రొట్టె విరుచుట మొట్టమొదటిగా ఆరంభించబడి ఉన్నది. और इस प्रकार से बंबई में सेवकाई केवल 2 परिवार के साथ आरंभ किया और बाद में वो बढ़ता गया और हम देखते हैं 16-17 ब्रांचेस बंबई महानगरी में है। ఆ సమయంలో రెండు కుటుంబాలు కలిసి రొట్టె విరుచు ఆరంభించున్నాము. దాని దగ్గర నుండి సేవ విస్తరిస్తూ ఇప్పుడు బాంబే పట్టణంలో చుట్టుపక్కల 17 సంఘాలు స్థాపించబడి ఉంటున్నాయి. इसलिए शुरुआत हम देखते हैं चाहे छोटी सी दिखाई दे लेकिन अंत में वो बढ़ती जाता है। కనుక అది ఆరంభము కొద్దిగా ఉన్నప్పటికీ అంతంలో అది మహాభివృద్ధి చెందేదిగా ఉంటుంది పని. ये केवल प्रभु का अनुग्रह है, प्रभु की आशीष है, पवित्र संतों की प्रार्थना है। ఇది కేవలము ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ఆశీర్వాదము, పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఫలితమై ఉంటున్నది. और भाई भक्त सिंह ने हमारे लिए अधिक प्रार्थना किया। సర్వభక్త సింగ్ గారు మా కొరకు ఎంతో ప్రార్థించి ఉన్నాడు. जब भी आते थे हमारे घर में भी रहते थे ఆయన వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉండేవారు. और हमें आशीष दिया। మాకెంతో ఆశీర్వాదాన్ని ద్వారా మేము పొంది ఉంటున్నాం. और मेरे पापा के मन में था मैं और मेरा घराने समेत हम परमेश्वर की सेवा करेंगे। నా తండ్రి హృదయంలో ఒకటే ఒక కోరిక ఉండేది, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. और सायन में जब ऊपर रहते थे तो टेरेस में पूरे महाराष्ट्र का दर्शन दिया। సాయంలో ఏ ఇంట్లో అయితే ఉండేవాళ్ళమో అక్కడ మిద్దె మీద ఉన్నప్పుడు మహారాష్ట్ర అంతటి గురించినటువంటి దర్శనం ఆయనకు పొంది ఉన్నాడు. उनका बोझ था कि 36 डिस्ट्रिक्ट में हर एक डिस्ट्रिक्ट क्वार्टर में एक मंडली कलीसिया संस्थापित होना है। మహారాష్ట్రలో 36 జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా ఒక సంఘం, కనీసం ఒక సంఘం ఉండాలని ఆయనకు ఒక దృష్టి, ఒక తలంపు భారం ఉండేది. आज भी हमारा यही बोझ है कि महाराष्ट्र में हर जगह प्रभु का सुसमाचार फैलाया जाए और मंडली कलीसिया और खड़ी हो जाए। నేటి దినం కూడా మా భారం ఇదే. మహారాష్ట్రలో ప్రతి స్థలంలో కూడా సువార్త ప్రచారం జరిగించబడాలి, అనేక స్థలాల్లో సంఘాలు కట్టబడాలి. जो स्वर्गीय दर्शन प्रभु ने प्रभु के दासों को दिया है वो दर्शन को हमें चालू रखना है। ఏదైతే పరలోక దర్శనాన్ని దేవుడు తన దాసుకి ఇచ్చినాడో ఆ దర్శనం మనం ముందు కొనసాగించవలసి ఉంటున్నాము. और उस दर्शन में हमें आज्ञाकारी बने रहना है। ఆ దర్శనం మనం లోబడి జీవించవలసిన వారు ఉంటున్నాము. बड़ी दीनता नम्रता से प्रभु की सेवकाई करते जाना है। ఎంతో దీనత్వంతో విధేయతతో మనం దేవుని పరిచయం చేయవలసిన వారిగా ఉంటున్నాము. मेरे पापा 40 साल प्रभु की सेवा करके प्रभु के पास सो गए నా और తండ్రి महिमाओं में चले गए। నా తండ్రి 40 సంవత్సరంలో దేవుని సేవ చేసి ప్రభునందు నిద్రించుంటున్నాడు. उनके अंदर में ये बोझ था, मसीह जो मुझ में है वो परमेश्वर की महिमा है, फॉर द ग्लोरी ऑफ गॉड, क्राइस्ट इन यू द होप ऑफ ग्लोरी, महिमा की आशा నా है। యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్నది ఆయన సాక్ష్యంగా, ఆయన నిరీక్షణగా ఉంటున్నది. वही आशा प्रभु ने हमारे हृदय में रखी है। అదే నిరీక్షణ మన హృదయంలో కూడా ఉంచి और ఉంటున్నాడు. एक दिन हम प्रभु को आमने सामने देखेंगे और हवा में मिलेंगे और सदा प्रभु के साथ रहेंगे। ఒక దినమున మనము ఆకాశంలో ఆయన కలుసుకుని ఉంటున్నాము, నిత్యత్వము ఆయనతో ఉండనే ఉంటున్నాము. और उसी उद्देश्य से इस पवित्र सभा रखी गई है ताकि बहुत से लोग प्रभु के शुभागमन के लिए तैयार हो। అదే ఉద్దేశంతో ప్రభు యొక్క శుభ రాకడ కొరకే మనమందరం సిద్ధపడాలని ఈ యొక్క సభలు కూడా ఏర్పాటు చేయబడి ఉంటున్నాయి. प्रभु के अनुग्रह से प्रभु मुझे पूरे भारत वर्ष में सब जगह लेके गया, 3 बार पूरे भारत की यात्रा हो गई। ప్రభు కృపను బట్టి నన్ను భారతదేశం అంతటా తీసుకుని ఉంటున్నాడు. కనీసం 3 సార్లు భారతదేశం అంతటా నేను తిరిగి వచ్చి ఉంటున్నాను. कई जगह प्रभु की महिमा के लिए गवाही देने का मौका मिला అనేక స్థలాల్లో ప్రభు మహిమ కొరకే సాక్ష్యం ఇవ్వడానికి నేను అవకాశం పొంది ఉన్నాను. और इस प्रकार से प्रभु अपना काम बढ़ाते जा रहा ఈ है। ప్రకారంగా దేవుడు తన పరిచయం ముందు కొనసాగించుండగా और हमारा बोझ है कि प्रभु का काम और भी अधिक बढ़ता जाए, మా భారం ఏంటంటే ప్రభు యొక్క పని ఇంకా అధికంగా విస్తరిస్తూ వెళ్ళాలి. प्रभु के आगमन के लिए हम तैयार किए जाए। ప్రభు రాకడకు మేము సిద్ధపడుతూ వెళ్ళాలి. तो पिछले 42 साल से मैं भी प्रभु की सेवा में फुल टाइम सेवा में हूँ। గత 42 సంవత్సరాలుగా నేను ప్రభు పరిచయంలో ఉన్నాను. 22 साल से मैं जालना में हूँ। నేను 22 సంవత్సరాల నుంచి జాలనాలో ఉన్నాను. करीब 10 बार हमने पवित्र महासभा किया है। కనుక జల్నాలో 10 సార్లు పరిశుద్ధ సమాధికులు జరిపింటున్నాం. विश्वास के द्वारा हम पवित्र महासभा करते गए। प्रभु के लोग जो महाराष्ट्र में है बहुत आयत की आशीष को पाए हैं। విశ్వాసము ద్వారా పరిశుద్ధ సమాధికులు ఏర్పాటు చేయబడి ఉండగా మహారాష్ట్రలో అనేక మంది ప్రజలు దీని ద్వారా మేలు పొంది ఉంటున్నారు. इसलिए अभी भी कई बार लोग पूछते हैं कि अब पवित्र महासभा कब रखने वाले हैं। ఇప్పుడు కూడా ఇంకా అనేక మంది అడుగుతుంటారు మళ్ళీ తిరిగి పరిశుద్ధ సమాధికులు ఎప్పుడు జరపనున్నారని. तो प्रभु के समय में हम पवित्र महासभा रख सके इसलिए हमारे लिए प्रार्थना करिए। దయచేసి ప్రార్థించండి. ప్రభు యొక్క సమయంలో జాల్నా పట్టణంలో పరిశుద్ధ సమాధికులు కలిగి ఉండే నిమిత్తమై हमारी सेवकाई के लिए प्रार्थना करिए। మా సేవకులకే ప్రార్థించండి. प्रभु आप अपने गवाही पर आशीष दे। దేవుడు తన సాక్ష్యమును ఆశీర్వదించును గాక. और ये गवाही की पुस्तक हम तेलुगु में और हिंदी और मराठी में भी प्रिंट करने वाले हैं। ఈ సాక్ష్య పుస్తకాన్ని తెలుగులోను, మరాఠీలోను, హిందీలోను ప్రచురించాలని
మాకెంతో ఆశ ఉన్నది. इस जुबली कॉन्वोकेशन के लिए अभी सिर्फ अंग्रेजी में हमने रिप्रिंट किया है అయితే ఈ జూబిలీ కాన్వకేషన్ కొరకు కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే తిరిగి ముద్రించి ఉన్నాము. और फिर से हम मराठी में और हिंदी में और दूसरी भाषाओं में करने वाले हैं. తిరిగి మేము మరాఠీలోను, హిందీలోను, తెలుగులోను ఇది ముద్రించనంటున్నాం. इस सेवकाई के लिए भी आप प्रार्थना कीजिए. ఈ సేవ కొరకు కూడా ప్రార్థించండి.